హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే 10 నిమిషాలు అవే టమాటా పచ్చడి చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూపిస్తాను. చూసే నెక్స్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకుందామండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. వేయించుకున్న వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకొని వేయించుకుందామండి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా వేగాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వండి. మగ్గాక కొంచెం చింతపండు కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 minutes వరకు మగ్గనివ్వండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా టమాటా అనేది. ఇప్పుడు ఈ టమాటాని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లనెత్తిద్దామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవైతే మిక్సీ చేసుకుందాము. తర్వాత మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం వేయించి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ అయితే చేసుకుందామండి. పచ్చిమిర్చి పల్లీలు పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా కూడా ఉంది కదా, అది కూడా వేసి ఒక పల్స్ ఇద్దాం. మెత్తగా అయితే పేస్ట్ అయితే చేయకూడదని మనం రోడ్లో తెచ్చుకుంటే కచ్చపచ్చగా ఎలా ఉంటుందో అలాగే పల్స్ ఇస్తూ అయితే చేసుకుందామండి. తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. తర్వాత పోపు అయితే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు అయితే పెట్టుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాక ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాము. ఆ ఎండుమిర్చి కూడా వేగాక కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి అయితే వేసుకుందాము. ఈ పోపు బాగా వేగాక పచ్చలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలుపుకోవడమే. ఈ టమాటా చట్నీ అయితే రెడీ. వేడి దోశలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.